నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మరుపూరు గ్రామంలో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు మరుపూరు గ్రామ ప్రజలు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కబ్జాదారులు ఆక్రమించినటువంటి ప్రభుత్వ భూమిలో ఒక నీటి కుంట ఉండేదని, ఆ ప్రాంతానికి మేతకు వెళ్లిన మూగ జీవాలు ఆ నీటి కుంటలో నీరు తాగేవని, ఇప్పుడు ఆ నీటి కుంటను పూడ్చివేయడం వలన ఆ పరిసర ప్రాంతాల్లో నీరు లేక నీటి కోసం మూగ జీవాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయని సంబంధిత అధికారులు స్పందించి భూ కబ్జాదారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మరుపూరు గ్రామ ప్రజలు కోరారు. పొదలకూరు మండలం, నా పేరు కలిచేటి రామిరెడ్డి. మా ఊర్లోనే పొలము సుమారు 10 ఎకరాలు ల్యాండ్ గవర్నమెంట్ భూమి. ఇస్కాన్ సిటీ 2 అనేవాళ్ళు అక్రమంగా వచ్చి మా భూమి అంటే అది పశువులు, మా జీవాలు, మేకలు, ఆవులు, గొర్రెలు ఆ అడవిలో మేత మేచి నీళ్లు త్రాగేదానికిగా ఆ గుంటలోకి పోయి నీళ్లు తాగుతుంటేవి. ప్రతిరోజును నీళ్లు తాగుతుండేటి. అవి ఏంటంటే ఇస్కాన్ సిటీ 2 అని అక్రమ లేఅవుట్ వేసి దాంట్లోనే ప్రభుత్వ భూమిని ఉన్న గుంటని పూర్తి చేశారు. మా పశువులు నీళ్లు తాగేదానికి లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టి చేసేసారు. మేము గతంలో కలెక్టర్ గారికి జనవరి 15వ తేదీన అర్జీ ఇచ్చుకున్నాము. ఇచ్చినా కానీ పొదలకూరు ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. దానికి మాకేమి విచారణ జరిపి న్యాయం చేయమని కోరుకొని ఇచ్చాము. దానికి ఏమంటే కలెక్టర్ గారు మాకేమీ న్యాయం జరగలేదు. జరగకపోగా తర్వాత ఆర్చి కట్టి మెయిన్ తారు రోడ్లు వేసి గుంటకాడ ఒక గుడి కట్టేసి నీళ్ళ గుంట దగ్గర చేసేసి మాకు అన్యాయం చేశారు. దయచేసి మాకు ఏదో న్యాయం చేయాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము. మా ప్రభుత్వ భూమి, మా పశువులు నీళ్లు తాగేత, మా గొర్రెలు, మేకలు అన్నీ నీళ్లు తాగుతుండి, ఆవులు అన్నీ ఇప్పుడు గుంట బుడిచేశారు. మా పొయ్యే డొంకని లేకుండా ప్లాట్లు వేసేసి అక్రమంగా అమ్ముకుంటున్నారు. 10 ఎకరాలు సర్వే నెంబర్ అంత చెప్పు, సర్వే నెంబర్. నీళ్లు తాగేదానికి మా పశువులు మాకు ఇబ్బంది. ఇప్పుడు మా జీవాలు, పశువులు అన్నీ మేత మేస్తే నీళ్లు తాగేదానికి అవకాశం లేదు. గుంట బుడిచేశారు. మాకు న్యాయం చేయాలి. మాకు నీళ్లు తాగేదానికి పశువులు మేము ఒకటి మీద ఆధారపడి బతికేవాళ్ళం. గ్రామ ప్రజలందరూ అడవిలో మేపుకోవడం, ఆ గుంటలో నీళ్లు పెట్టుకోవడం, ఇంటికి వస్తున్నాం. అది మాకు లేకుండా చుట్టూ ప్రహరీ గోడ కట్టేసి మమ్మల్ని రానివ్వకుండా చేసేసారు. లోపలికి ప్లాట్లు వేసేసి అమ్ముకుంటున్నారు. అంకణం 70,000, 80,000, సుమారు 6 కోట్ల రూపాయల ఆస్తి పైనే ఉంటుంది అది.